హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కొంచెం బియ్యం తీసుకొని నానబెట్టి వాటిని పక్కన పెట్టుకోవాలండి. వాటిని బాగా శుభ్రం చేసుకొని, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను బియ్యం వాటిని బాగా శుభ్రం చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకొని అందులో ఒక 1 గ్లాస్కి 5 గ్లాస్ వాటర్ పోసేసుకొని అందులో బియ్యం వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. అందరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అందుకే వాయిస్ ఓవర్ వేయడం కొంచెం ఫస్ట్ టైము టెన్షన్గా ఉంది. బియ్యం అనేది ప్రెషర్ కుక్కర్లో వేసి అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి దానికి ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి 4 or 5 విజిల్స్ వచ్చేలాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా అయిన తర్వాత అందులోకి రాగి పిండి తీసుకొని వేసి బాగా కలబెట్టాలండి. ఇలా రాగి పిండి వేసి వాటిని అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్లో దానిని బాగా మగ్గనివ్వాలి. ఇలా అటు ఇటు గరిటెతో తిప్పి బాగా మెత్తగా చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీ అండ్ సింపుల్గా తయారవుతుంది త్వరగా. ఇలా వేడివేడిగా రాగి సంగటి సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ నాటుకోడి చికెన్ సూపర్ ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ, బాయ్. ఉండండి, నా వీడియో చూసి లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చూడకుండా వెళ్ళిపోతారేంటి? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.